మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ఈ లోకంలో జరుగుతున్న వివాహములు చాలా పవిత్రమైనవి అని, ఘనమైనవి అని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. అయితే ఇప్పుడున్న కొత్త పెళ్ళిళ్ళ పేరయ్యలు ఎవరనగా దేవుని సేవకులు. వారు చేస్తున్న పెళ్ళిళ్ళు చాలా పవిత్రమైనవి అని జనాలు అనుకుంటున్నారు. మనం నమ్ముతున్నాం కూడా, ఎందుకంటే దేవుడు చెప్పాడు. అయితే ఇప్పుడున్న పెళ్ళిళ్ళ పేరాయిలు మాకు ఒక మంచి అబ్బాయి కావాలి, లేదా మంచి అమ్మాయి కావాలి, కానీ కాపుల అమ్మాయి కావాలి, లేదా మాదిగల అమ్మాయి కావాలి, లేదా మాలల అమ్మాయిలు కావాలి, లేదా చెట్టుబజ్జీల అమ్మాయిలు కావాలి, అనేక కులాలకు అమ్మాయిలు కావాలి, కానీ భక్తిగా ఉండాలి, క్రైస్తవులై ఉండాలి. క్రైస్తవ భక్తి గల అబ్బాయి ఫలానా కులం వారికి ఫలానా కులము అమ్మాయి కావాలి, వెల్ సెటిల్ అయ్యి ఉండాలి, చాలా డబ్బు ఇవ్వాలి, అలాగే అందంగా కూడా ఉండాలి, ప్రార్థనలో మాత్రం చాలా బిలీవ్గా ఉండాలి. ఇది ఇప్పుడు చేస్తున్న పెళ్ళిళ్ళు పేరాయిలు చేస్తున్నవి. ఇది దేవుడికి చెప్పింది ఇదేనా? క్రైస్తవునికి కులంతో పనేంటి? క్రైస్తవునికి డబ్బుతో పనేంటి? క్రైస్తవునికి మంచి ఉద్యోగం ఉన్న అబ్బాయే ఉండాలి అనే పనేంటి? క్రైస్తవ్యాన్ని ఎందుకు ముందు పెడుతున్నారు? భక్తిగల అబ్బాయికి, భక్తిగల అమ్మాయికి, కానీ కులం మాత్రం మాకు నచ్చిన కులం కావాలి, లేదంటే లోకం ఊరుకోదు, లోకం ఎదురుగా మేము బతకలేము. అక్కడ కావాల్సింది క్రైస్తవులు కాదు, కులం. ఆ కులం వారే కావాలి, లేదంటే మా బంధువులు మమ్మల్ని ఊరుకోరు. నాకు తెలిసిన చాలా పెళ్ళిళ్ళ పేరాయిలు ఉన్నారు. అలాగే నాకు తెలిసిన మా బంధువులు ఒక అబ్బాయి కూడా ఉన్నారు. చాలా భక్తిగా ఉంటాడు అబ్బాయి, చాలా భక్తిగా ఉంటుంది అమ్మాయి, కానీ అమ్మాయికి చాలా ఎక్కువ డబ్బు ఉండాలి, కానీ అమ్మాయి భక్తిగా ఉండాలి, ఎర్రగా ఉండాలి, బుర్రగా ఉండాలి అని చెప్పిన మాటలు విన్నాను. ఇది క్రైస్తవునికి తగునా? నిజంగా దేవుడు కోరుకునేది ఇదేనా? మనం అంటూ ఉంటాం, కులం చూడకూడదు, మతం చూడకూడదు అంటారు. మరి క్రైస్తవునికి ఆ కులం వారే కావాలి, ఆ కులం అబ్బాయే కావాలని ఎందుకు అనుకుంటున్నాం?